వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రపంచపు అత్యంత ఎత్తైన చీనా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై తెలుగు తేజం మెరిసింది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి చీనా వంతెన ప్రాజెక్ట్ ఇంజనీర్లలో ఒకరిగా నిలిచింది. రైల్వే వంతెన నిర్మాణం కోసం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 ఏళ్ల పాటు తన జీవితాన్ని ధారపోసి అందరి ప్రశంసలు అందుకుంటోంది డాక్టర్ మాధవీలత. ఇంతకీ ఎవరి మాధవీలత? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే హాట్ టాపిక్ అయిన చీనా బ్రిడ్జ్ డిజైనర్ అయిన మాధవీలత మన తెలుగు వ్యక్తి కావడం మనకు గర్వకారణం. ప్రకాశం జిల్లా ఏడుగండ్లపాడుకు చెందిన మాధవీలత చీనా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన మాధవీలత చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్నారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రుల సూచనలతో ఇంజనీరింగ్ లో చేరారు. 1992లో జేఎన్టీయూ నుంచి బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత 2000లో ఐఐటి మద్రాస్ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి పూర్తి చేశారు. 2023లో బెంగళూరు ఐఐఎస్సిలో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా మాధవీలత 2 ఏళ్లు పనిచేశారు. ఆ తరువాత 2005లో చీనా రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లో చేరారు. ప్రొఫెసర్ టీజీ సీతారాం నేతృత్వంలో జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా 17 ఏళ్ల పాటు బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేశారు. ఆఫ్ఘాన్స్ కంపెనీతో కలిసి పనిచేశారు. భూభాగం పరిస్థితులు, ప్రమాదాలను అంచనా వేస్తూ వంతెన నిర్మాణం సక్రమంగా జరిగేలా సహకరించారు. రాక్ మెకానిక్స్ పై మంచి పట్టు ఉన్న మాధవీలత వంతెన ప్రాంగణంలో శిలలు, వాటి బరువు, గట్టిదనంపై పరిశోధనలు చేశారు. డిజైన్ యాజ్ యు గో విధానాన్ని అనుసరించి వంతెన స్థిరత్వం, పునాది సేఫ్టీ, వాతావరణ పరిస్థితులను అంచనా వేశారు. అంతేకాకుండా స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రాక్స్ రూపకల్పన, ప్లేస్మెంట్స్ పై ఎప్పటికప్పుడు సలహాలు అందించారు. దీంతో మాధవీలత నిర్మించిన జియో టెక్నికల్ సిస్టమ్స్ వంతెన నిర్మాణానికి అత్యంత కీలకంగా నిలిచాయి. దీంతో కాశ్మీర్ లోయలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఇక 2021లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఐఐఎస్సి ప్రకటించిన 75 మంది స్టెమ్ మహిళా నిపుణుల జాబితాల్లో మాధవీలతకు స్థానం దక్కింది. ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన మాధవీలత యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.